ప్రజల్లో జీవనాడులుగా ఉన్నాయి. అవి ఎంతో ఉత్తేజభరితంగా ఉంటాయి. అవి విన్నప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటువంటి వాటికి పునాది వేసినటువంటి మన గుర్రం జయశివ గారి జయంతి ఉత్సవం మా పాఠశాల జరుపుకోవడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఆయన రాసినటువంటి ఒక పద్యాన్ని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. కుల మతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టువడను నేను, నిఖిల లోకమెట్ల నిర్ణయించిన నాకు తిరుగులేదు, విశ్వనరుడను నేను, విశ్వనరుడను నేను అనే పద్యం ద్వారా ప్రజల యొక్క అతను అసమానతని ఆ విధంగా అతను ప్రశ్నించడం జరిగింది.